ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి అంతంత మాత్రమే క్యాడర్ ఉంది. మధిర నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ ముఖ్య నేత మల్లు భట్టి విక్రమార్కను ఎదుర్కోవడానికి ఒకే ఒక్కడు ఎన్నికల బరిలోకి దిగినా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. 4 సార్లు 3 పార్టీల నుంచి భట్టిపై తలపడిన ప్రస్తుత బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లింగాల కమల్నాథ్ వచ్చిన అవకాశాన్ని ఎంత మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక దాంతో భట్టిని ఎదుర్కోవడానికి కమల్నాథ్ స్టామినా సరిపోదన్న టాక్ మధిర సెగ్మెంట్ లో గట్టిగానే వినిపిస్తుంది. అసలు కమల్నాథ్ ఫెయిల్యూర్స్ కి కారణం ఏంటి? ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఒకప్పుడు మధిర కమ్యూనిస్టు పార్టీకి అడ్డాగా ఉండేది. ఎన్నిక ఏదైనా కమ్యూనిస్టుల హవానే కొనసాగుతూ వచ్చేది. అలాంటి కమ్యూనిస్టు కోటాను కాంగ్రెస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన మల్లు భట్టి విక్రమార్క బద్దలు కొట్టారు. 2009 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భట్టి కామ్రేడ్ల పార్టీపై అనూహ్యంగా విజయం సాధించారు. ఇక ఆనాటి నుంచి నేటి వరకు తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. గత 4 ఎన్నికల నుంచి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తూ మధిరని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నా, ఆ పార్టీకి చెందిన నేతలన్నా మధిరలో కమ్యూనిస్టు పార్టీల నేతలు ఒంటికాలిపై లెగిసేవారు. అలాంటిది ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ నేత భట్టిని గెలిపించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారంటే భట్టి ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ నియోజకవర్గం అభివృద్ధికి పునాదులు వేస్తున్నారు అర్థమవుతుందని విశ్లేషకులంటున్నారు. మల్లును ఎదుర్కోవడానికి ఇతర పార్టీలకు సరైన అభ్యర్థులు లేక ఉన్నవారితోటి ఎన్నికల వేళ నెట్టుకొస్తున్న పరిస్థితి. ప్రత్యర్థి పార్టీలకు బలమైన నేత లేకపోవడం వల్లే భట్టి గెలుపు నల్లేరుపై నడకలా సాగుతుందని అక్కడి ప్రజల అభిప్రాయంగా ఉందట. గత 4 ఎన్నికల నుంచి భట్టిని ప్రత్యర్థిగా ప్రధాన పార్టీల నుండి ఒకే ఒక్క అభ్యర్థి లింగాల కమల్ రాజ్ రంగంలోకి దిగుతున్నారు. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా భట్టిపై పోటీ చేశారు. సిపిఎం నియోజకవర్గంలో బలంగా ఉన్నప్పటికీ స్వల్ప ఓట్లతో భట్టిపై కమల్ రాజ్ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సిపిఎంను ఓడించిన కమల్ రాజ్ వైసీపీలో చేరారు. అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో మరోసారి భట్టితో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఇక పొంగులేటి వర్గమంతా బీఆర్ఎస్ లో చేరిన సమయంలో కమల్ రాజ్ అదే బాట పట్టారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కమల్ రాజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భట్టి చేతిలో వరుసగా 3సారి ఓటమి మూటగట్టుకున్నారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మధిర నియోజకవర్గంలో ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ ఆర్థిక వనరులు సమకూర్చి అధికార బలంతో భట్టిని ఎన్నికల్లో ఢీకొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా కమల్ రాజ్ గెలవలేకపోయారు. ఇక 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కమల్ రాజ్ వరుసగా 4సారి ఓడిపోయిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. భట్టి విక్రమార్క తనదైన వ్యూహాలతో అందరినీ కలుపుకొని పోతూ ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రజాబలంతో ఎన్నికల్లో దూసుకుపోయే నాయకుడు. అలాంటి నేతపై మధిర నియోజకవర్గంలో పోటీ చేయాలంటేనే అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి నెలకొందనే వాదన నియోజకవర్గంలో వినపడుతుంది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన పక్షాల నుంచి ఒక్కసారి ఛాన్స్ రావడమే అభ్యర్థులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. అలాంటిది లింగాల కమల్ రాజ్ కు 3 పార్టీల నుంచి 4 సార్లు అవకాశం వచ్చాయి. అయినా ఒక్కసారి కూడా ఆయనకు లక్ కలిసి రాలేదు. ప్రధానంగా నియోజకవర్గాల ప్రజలతో అంటిముట్టనట్లు ఉండడం వల్లే ఎన్ని ఛాన్సులు వచ్చినా ఆయన గెలవలేకపోతున్నారట. మరోవైపు ఆయనకు సొంత క్యాడర్ అంటూ లేకపోవడం, వెంట నడిచే ప్రధాన లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కమల్ రాజ్ కు పెద్ద మైనస్ గా మారిందట. అదీకాక ఆయనకు ఆర్థిక బలం లేకపోవడంతో ఎన్నికల సమయంలో ఆయా పార్టీలే ఆయనకు నిధులు సమకూర్చేవంటున్నారు. అలా వచ్చిన నిధులతో మాత్రమే ఆయన ఖర్చు చేసేవారట. కనీసం ఎన్నికల ప్రచారంలో తన వెంట తిరిగే వారిపై కూడా కమల్ రాజ్ పెద్దగా ఫోకస్ చేసేవారు కాదంట. వారి మంచి చెడులు సైతం చూడకపోతూ ఉండడం వల్లనే ఆయన ప్రచారంలో వెనుకబడిపోతున్నారని గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిసారి సెంటిమెంట్తోనే గెలవాలని చూసేవారు తప్ప డబ్బు ఖర్చుకు వెనుకాడే కమల్ రాజ్ వైఖరి వరుస పరాజయాలకు కారణమని ఆయన వెంట తిరిగే వారే చెప్పుకుంటున్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఒక్కో అభ్యర్థికి భారీగా నిధులు సమకూర్చిందట. అందులో మధిరకి కూడా నిధులు వచ్చినా కమల్ రాజ్ డబ్బులు ఖర్చు పెట్టలేదన్న ప్రచారం జరిగింది. అవే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే కమల్ రాజ్ గెలిచేవారని బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ లో ఎవరికీ రాని అవకాశాలు కమల్ రాజ్ కు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మధిర జెడ్పీటీసీగా పార్టీ నేతలు గెలిపించుకున్నారు. అనంతరం గులాబీ అధినేత కేసీఆర్ ఆయనకు ఖమ్మం జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ఆయన అటు జిల్లాలోనూ ఇటు మధిరలోనూ ఎక్కడా పట్టు సాధించలేకపోయారని గులాబీ శ్రేణులే విమర్శిస్తుంటాయి. జెడ్పీ చైర్మన్ గా ఉంటూ గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడమే అందుకు నిదర్శనమంటున్నారు. మధిరలో సిపిఎం, టీడీపీ ఓటు బ్యాంకు కూడా కీలకంగా ఉంటుంది. వారితో సఖ్యత లేకపోవడం కూడా కమల్ రాజ్కు మైనస్ గా మారిందట. ప్రధానంగా పొలిటికల్ లీడర్లకు ఉండాల్సిన లక్షణాలు కమల్ రాజ్లో లేవని ఆయన అనుచరులే దెప్పిపొడుస్తుంటారు. కమల్ రాజ్ పోటీ చేసినంత కాలం కాంగ్రెస్ నేత బట్టికి నియోజకవర్గంలో తిరుగులేదని బీఆర్ఎస్ నేతలే కమల్ రాజ్ పై సెటైర్లు సైతం వేస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయిన మధిర నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి చెందిన నేతలెవర్నీ బీఆర్ఎస్ ప్రోత్సహించలేదు. గత 4 ఎన్నికల నుంచి కమల్నాథ్ ఒక్కరే దిక్కన్నట్లు కాంగ్రెసేతర పార్టీలు వ్యవహరించాయి. మరి రానున్న ఎన్నికల్లో కారు పార్టీ కమల్ రాజ్తో వెళ్తుందా లేదంటే మరో నేతను ఎన్నికల బరిలో నిలుపుతుందా చూడాలి.